ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 3 యాలకులు, 1 స్టార్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు వేసి బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి చిలుకలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల బాగా వేగుతాయండి. ఇవి వేగేలోపు మనం గుడ్లు అనేవి బీట్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గుడ్లు వరకు తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 3 గుడ్లు వరకు సరిపోతుంది. ఇలా గుడ్లు అనేవి మొత్తం అంతా పగలగొట్టుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా కలనవసరం లేదు. చూసారు కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి కదండి, మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన టమోటా అనేది 1/2 కప్ వరకు యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, టమోటా అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి ఇందులోనే సరిపడా కారం కూడా వేస్తున్నానండి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీట్ చేసిన గుడ్లు అనేవి వేస్తున్నాను. ఇవి కూడా మొత్తం అంతా కలిసేటట్టు ఎక్కడ అడుగంటకుండా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల గుడ్డు అనేది బాగా ఉడుకుతుందండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి 1 గ్లాస్ వరకు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. రైస్ అనేది ఎక్కడా విరగకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వరకు వాటర్ అనేది సరిపోతుంది. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సరిపడా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వరకు వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది. వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఎగ్ బిర్యానీ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.